గుంటూరు కార్పొరేషన్లో నిర్మించాల్సిన ఒక బహుళ అంతస్తుల భవనం చుట్టూ కూడా రాజకీయం రాజుకుంది. ఎప్పటి నుంచో రాజకీయ పార్టీలకు ఏదైతే నిర్మించాల్సి ఉందో ఆ భవనం పెద్ద ఎత్తున కూడా ప్రచారాస్త్రంగా మారిన నేపథ్యం కనిపిస్తుంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మరోసారి ఏదైతే ఈ బహుళ అంతస్తుల భవనం పెద్ద ఎత్తున కూడా చర్చా వేదిక కానుంది. ఎందుకంటే ఎప్పుడో 1945లో పీవీకే నాయుడు 60 సెంట్ల స్థలాన్ని అప్పటి గుంటూరు మున్సిపల్ ఆఫీస్కి ఇవ్వడం జరిగింది. ఆ స్థలంలో దాదాపుగా కూరగాయల మార్కెట్ను నిర్మించి అప్పటి నుంచి కూడా కూరగాయల మార్కెట్ నిర్వహిస్తూ వస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున 200కు పైగా షాపులు కూడా ఈ స్థలంలో ఉండేవి. అయితే 2015లో ఈ మొత్తం ఎప్పుడో నిర్మించిన పురాతన భవనం కావడంతో కూడా పెచ్చులన్నీ ఊడిపోయిన నేపథ్యంలో ఆ భవనాన్ని తొలగించాలి అని చెప్పేసి కోర్టు ఆదేశాలతో 2015లోనే పూర్తిగా ఆ భవనాన్ని తొలగించడం జరిగింది. అయితే గత ప్రభుత్వంలో అంటే 2019 నుంచి 24 మధ్య జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గుంటూరు కార్పొరేషన్ని వైసీపీ కైవసం చేసుకోవడం జరిగింది. వైసీపీ పాలక మండలి నేపథ్యంలోనే 2015లో ఎక్కడైతే బిల్డింగ్ తొలగించారో అక్కడ బహుళ అంతస్తుల భవనం నిర్మించాలని ఆ పాలక మండలి కూడా నిర్ణయించడం జరిగింది. ఇందుకోసం దాదాపు 130 కోట్ల రూపాయల నిధులు అవసరం అవుతాయని కూడా ఒక అంచనా వేశారు. దానికి తగ్గట్టుగా కూడా ఒక డిపిఆర్ను కూడా తయారు చేయడం జరిగింది. ఏదైతే డిజైన్స్ బహుళ అంతస్తుల భవనం 8 అంతస్తులతో ఉండాల్సిన దానికి పక్కాగా ప్రణాళికలు కూడా రూపొందించడం జరిగింది. ఆ డిజైన్స్ కూడా తయారు చేశారు. కానీ అప్పుడు అది పెద్ద ఎత్తున కూడా రాజకీయ పార్టీల మధ్య వివాదాస్పదంగా మారింది. ఎందుకంటే 130 కోట్ల రూపాయల నిధులు కార్పొరేషన్ వెచ్చించలేదు కాబట్టి బ్యాంకుల నుంచి కొంత రుణం తీసుకొని మిగతావి కార్పొరేషన్ నిధుల నుంచి కూడా తీసుకువచ్చి ఈ భవనాన్ని నిర్మించాలని అప్పటి వైసీపీ పాలక మండలి కార్పొరేషన్ పాలక మండలి ఏదైతే ఉందో మేయర్ ఆధ్వర్యంలో నిర్ణయించడం జరిగింది. దీన్ని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ పెద్ద ఎత్తున కూడా వ్యతిరేకించింది. ఎందుకంటే కార్పొరేషన్ నిధుల్ని ఒక భవనం కోసం కేటాయిస్తే లేకపోతే దానికి కేటాయించబడితే మీ నగరంలో చేపట్టాల్సిన అనేక అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఆగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వమే ఈ భవన నిర్మాణానికి నిధులు ఇవ్వాలి, అంతేకాని కార్పొరేషన్ నిధులను వెచ్చించకూడదంటూ కూడా అప్పటి టీడీపీ వ్యతిరేకించిన నేపథ్యాన్ని చూసాం. దీంతో డిజైన్స్ తయారయ్యి నిధులన్నీ అప్రూవల్ అయిన తర్వాత కూడా బిల్డింగ్ నిర్మాణం చేపట్టాల్సిన దశలోనే ఆగిపోయింది. ఆ తర్వాత 2024లో ప్రభుత్వం మారడం, కూటమి ప్రభుత్వం అధికారంలో రావడం జరిగింది. తర్వాత కూడా ఇప్పుడు కార్పొరేషన్ ఎన్నికలకి సిద్ధమవుతున్న నేపథ్యంలో పీపీపీ పద్ధతిలో అక్కడ ఒక భవనాన్ని నిర్మించాలని కూటమి ప్రభుత్వంలో నేతలంతా కూడా తలపెట్టారు. ఈ నేపథ్యంలోనే ప్రణాళిక కూడా ఒక రూపొందించి ఎక్కడైతే గతంలో ఒక డిజైన్ అయితే రూపొందించారో ఆ డిజైన్ కాదని మరొక కొత్త పద్ధతిని కూడా తీసుకొచ్చి కొత్త డిజైన్ కూడా ఏర్పాటు చేసి ఆ డిజైన్ ప్రకారం బిల్డింగ్ నిర్మించాలని కూడా నిర్ణయించారు. అయితే పీపీపీ పద్ధతిలో నిర్మించాలని నిర్ణయించడంతో పాటు దీనికి సంబంధించిన ఆసక్తి వ్యక్తీకరణకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది. పీపీపీ పద్ధతిలో నిర్మించేందుకు కాంట్రాక్టర్లు ఎవ్వరూ కూడా ముందుకు రాలేదు. 3 సార్లు ఆసక్తి వ్యక్తీకరణ నోటిఫికేషన్ విడుదల చేసినా ఎవరూ ముందుకు రాకపోవడంతో ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితిలో ప్రస్తుతం ఆ భవన నిర్మాణం ఆగిపోయింది. అయితే ఇప్పుడు ఎందుకు మరొకసారి తెరపైకి వచ్చిందంటే రానున్నది స్థానిక సంస్థల ఎన్నికలు. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మేయర్ ఎన్నిక కూడా ప్రత్యక్షంగా జరిగేందుకు ఇప్పటికే చట్ట సవరణ కూడా చేయడం జరిగింది. కాబట్టి ఎప్పుడు ఎన్నికలు జరిగినా గుంటూరు కార్పొరేషన్లో మేయర్ అనేది ప్రత్యక్ష ఎన్నిక జరుగుతుంది. కాబట్టి ప్రధానంగా ఈ పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్ స్థలంలో నిర్మించాల్సిన ఈ బహుళ అంతస్తుల భవనం చుట్టూ కూడా మేయర్ అభ్యర్థులు ఒక స్పష్టత ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే పీపీపీ పద్ధతిలో ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం ఆ భవన నిర్మాణానికి ముందుకు వెళుతుందా? ఒకవేళ ఇప్పటి వరకు ఎవరు కూడా నోటిఫికేషన్ విడుదల చేసిన కాంట్రాక్టర్లు ముందుకు రాని నేపథ్యంలో ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు, ఏం చేయబోతున్నారు అనేది ఒక ఆసక్తికర అంశం. అయితే మరొక వైపు దీని మీద ఈ పీపీపీ పద్ధతిని పూర్తిగా వైసీపీ వ్యతిరేకిస్తూ ఉంది, గతంలో కూడా వ్యతిరేకించింది. అయితే ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలే కేంద్రంగా జరుగుతున్నాయి కాబట్టి అప్పుడు ఏం చేయబోతుంది వైసీపీ, ఎటువంటి స్టాండ్ తీసుకోబోతుంది, వైసీపీ ప్రజలకు ఏం చెప్పబోతుంది, పీపీపీ పద్ధతిలో నిర్మించడానికి వీళ్ళు కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారా, లేదా మరొక కొత్త పద్ధతిలో ఇక్కడ బహుళ అంతస్తుల భవనం నిర్మించడానికి ముందుకు వస్తుందా వైసీపీ అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. మొత్తం మీద గుంటూరు నగర నడిబొడ్డున నిర్మించాల్సిన 8 అంతస్తుల భవనం చుట్టూ కూడా ప్రస్తుత రాజకీయ పార్టీలు కూడా కేంద్రీకరించబడి ఉన్నాయి. ప్రస్తుతం ఈ 2 పార్టీల మధ్య కూడా ఈ భవన నిర్మాణానికి సంబంధించి వారి అభిప్రాయాలను చెప్పడమే కాకుండా ప్రజలకు వాటిని తెలియజేసి ప్రజల మద్దతు కూడా కూడగొట్టాల్సిన అవసరం ఏర్పడింది. కాబట్టి రానున్న రోజుల్లో ఏం జరుగుతుంది, ఏ విధమైన ఆ అభిప్రాయాలను, ఆలోచనలను ఆయా పార్టీలు తీసుకొని ప్రజల వద్దకు వెళ్తాయి, ప్రజలు ఎవరికి మద్దతు ఇస్తారో తెలియాల్సి ఉంది.